జెడ్పీ గ్రాంట్స్ 1 ఇయర్ బ్యాక్ తెచ్చిన బోర్ ఇది. 1 ఇయర్ బ్యాక్ తెచ్చిన బోర్ని 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ దానికి తీర్మానాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. రీసెంట్గా ఆర్డీఓ మేడంకి అర్జీ ఇచ్చిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే ఈరోజు ప్రాసెస్ చేసే క్రమంలో ఫస్ట్ బోర్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు అపోజిషన్ పార్టీ ఎక్స్ సర్పంచ్ గారు అందరూ వాళ్ళు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు, శంకుస్థాపన చేశారు. దానికి మేమేమీ అనలేదు. బికాస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు వర్క్లు ఆపడానికి మేము ప్రయత్నించలేదు. ఎప్పుడు ఎవరు చేసినా వర్క్ చేయడం ఇంపార్టెంట్ అనే చెప్పాం. 1 ఇయర్ క్యాన్సిల్ అవ్వాల్సిన వర్క్ కూడా అందుకే ఆపాము, ఇక్కడ అవసరం బోరు అని చెప్పి. ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీడీఓ గారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాము, మేము పూజ చేసాము. చేసిన తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయడం అనేది ఎక్కడైనా ప్రాసెస్ ఫార్మాలిటీ. మనం కొబ్బరికాయ కొట్టేదే ఇంజన్ స్టార్ట్ చేయడానికి, వర్క్ స్టార్ట్ చేయడానికి కొడతాం. అది సాంప్రదాయం ఆర్ ప్రొసీజర్ ఆర్ వాట్ ఎవర్ మనం ఏదనుకుంటే అది. కానీ ఇంజన్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు అన్నారు. అదేమి అంటే ఇందాక స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఏమి అంటే బంకమట్టి లేదు, అది ఉంటేనే స్టార్ట్ చేయగలం అని చెప్పారు. సో అందుకే వాళ్ళు ఎప్పుడు బంకమట్టి తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారో అప్పటి వరకు నేను ఇంక ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ప్రొసీజర్ కంప్లీట్ చేసే వెళ్తాను, స్టార్ట్ చేసిన తర్వాతే వెళ్తాను. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సార్, అధికారులైనా కాంట్రాక్టర్ అయినా చెప్పగల వాళ్ళే కానీ వాళ్ళని మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మా సైడ్ నుంచి ఉండదు. అధికారులైనా సరే లేకుంటే కాంట్రాక్టర్ అయినా ఆయన ఉన్నారు, అక్కడ వరకు ఉన్నారు కొబ్బరికాయ కొట్టే వరకు. ఇంకా నెక్స్ట్ ఈ పని జరుగుద్దో జరగదో అన్న భయంతో కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళని మేము ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు. మేము వెరీ సింపుల్, జస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసి ఆఫ్ చేయమన్నాం. దానికి ఇంత ఇష్యూ చేసి దగ్గర 249 నుంచి నన్ను ఇక్కడే నిల్చోబెట్టున్నారు. పర్వాలేదు, రేపు దొరికితే వాళ్ళకి బంకమట్టి అప్పుడే స్టార్ట్ చేస్తాం, అప్పుడే నేను ఇంటికి వెళ్తాను. ఆర్ ఎల్లుండి దొరుకుతుందా అప్పుడే నేను ఇంటికి వెళ్తాను. అప్పటి వరకు అయితే నేను ఇక్కడ నుంచి కదలను. నా రైట్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకొకరిని కామెంట్ చేయాలనో నేను ఇక్కడ నా రైట్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఎవరు ఆపుతున్నారు? ఇక్కడే ఉన్నారు, మీరు చూడొచ్చు కూడా ఎవరు ఆపుతున్నారు అనేది. ఇక్కడే ఉన్నారు నాతోనే. వాళ్ళు హ్యాపీగా చైర్స్లో కూర్చున్నారు, నన్ను ఇక్కడేమో 5 hours నుంచి నిల్చోబెట్టేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పటికి కూడా నాకు ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు. మీరే వర్క్ చేసుకున్నారు, మీరే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇంజన్ ఇట్లా బటన్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి అదేమంటే మీకెందుకు అంత ఈగో అని అనొచ్చు. నాది ఈగో కాదు, నాది వచ్చేసేసి వాళ్ళది మేము ఆపనప్పుడు వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసుకున్నప్పుడు మా దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, అది అందుకోసమే తప్పించి ఇక్కడ ఎవరిని నేను పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఉండే ప్రతి కాలనీ వాళ్ళకి తెలుసు. ఇదే కాదు, 25 lakhs ఈరోజు డ్రైన్స్ తీసుకొచ్చున్నా. 2 months అయిపోయింది, వర్క్ ఆర్డర్ ఇవ్వనివ్వకుండా అడ్డపడుతున్నారు. పనులు చేయకపోవడం వదిలేస్తే 2 years నుంచి తెచ్చిన పనులు కూడా ఆపే పనిలో ఉన్న వాళ్ళ గురించి ఇంక మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, మాట్లాడదలుచుకోవట్లేదు.